హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి మన వీడియోలో ఒక వాయిస్ని ఫస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే నిన్న చెప్పుకున్న లెసన్లో ఎలా అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వింటూనే ఉండాలి. ఒక వాయిస్ని కొన్ని వందల సార్లు వింటుంటే ఒక ఫ్రీక్వెన్సీ అనేది మనకు వస్తుంది, మనకి అర్థమవుతుంది. మనకి ఆ వాయిస్ మనం కళ్ళు మూసుకుంటే వినిపిస్తుంది. అది నిన్న చెప్పింది. బాగా వినాలి 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 అని చెప్పాను. విన్న తర్వాత మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మన ప్రాక్టీస్ని ఎలా మొదలు పెట్టాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వాయిస్ని వాళ్ళు ఏ డెలివరీతో వదిలారో అదే డెలివరీతో మనం కూడా వదలాలి. అంటే పర్ఫెక్ట్గా వస్తుందా వాయిస్ అనేది వాయిస్ మ్యాచింగ్ అనేది పక్కన పెట్టండి. మనం చూడాల్సింది ఏంటంటే ఒక స్పిన్ బాల్ వేసినప్పుడు అదే స్పిన్ బాల్ మనం కూడా వేయాలి. వాళ్ళు ఒరిజినల్లో స్పిన్ వస్తే మనం ఫాస్ట్ బాల్ వేస్తే ఎట్లా మ్యాచ్ అవుతుంది? అవదు. దానికి మీరు ఏం చేస్తారంటే ముందు ప్రాక్టీస్ చేసే ముందు మీకైతే డైలాగు వచ్చేసి ఉంటుంది. ఏదో ఒక డైలాగ్ మీరు ప్రాక్టీస్ చేసింది వచ్చేసి ఉంటుంది, అది మైండ్లో ఆడుతూ ఉంటుంది. మీరు ఫోన్ తీసుకోండి, వాయిస్ రికార్డ్ చేయండి మీ డైలాగ్ని. ఎక్కడ మీరు భయపడొద్దు, వాళ్ళు వింటారు వీళ్ళు వింటారు అనేది ఏమొద్దు. ప్లేస్ చూసుకోండి. ఇంట్లో జనరల్గా అందరూ ఉంటారు అనుకుంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళండి. మీకు ఏమైనా సిగ్గు అయితే లేదు, నాకు అలాంటిది ఏం లేదు, ఆ బిడియం ఏం లేదు, నేను మాట్లాడగలను ఎక్కడైనా సరే అని అనుకుంటే మీరు ఇంట్లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోను వాయిస్ రికార్డ్ చేసి ఆ డైలాగు చెప్పండి. చెప్పిన తర్వాత వినండి. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. డైలాగు తప్పు చెప్పారా కరెక్ట్ చెప్పారా అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ ఒరిజినల్ డైలాగు ఎంత డ్యూరేషన్ వచ్చిందో అంతే రావాలి. అది కనుక ఒక 15 సెకండ్లు వచ్చిందనుకోండి ఒరిజినల్ డైలాగు, మీరు ప్రాక్టీస్ చేసింది కూడా 15 సెకండ్లే రావాలి. ఒకవేళ మీది కనుక ఒక 20 సెకండ్స్ అలా వచ్చిందనుకోండి, మీరు చాలా స్లోగా చెప్తున్నట్టు అనమాట, చాలా సాగదీస్తున్నట్టు. మీరు చెప్పిన డైలాగు 10 సెకండ్లో వచ్చేసింది అనుకోండి, మీరు ఫాస్ట్ చెప్పేసినట్టు. ఈ లెంత్, ఈ డ్యూరేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది సరిగ్గా వస్తేనే దగ్గరగా మనం ముందు ఆ డైలాగ్ని చెప్పగలిగినట్లు లెక్క. లేదంటే ఎక్కువ తక్కువ మనం స్పీడ్ అవుతున్నాం, లేదంటే స్లో అవుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు ఎలా చెక్ చేసుకుంటారంటే ఇన్షాట్లో అలాంటి యాప్స్ ఉంటాయి కదా, మన ఎడిటింగ్ యాప్స్, వీడియో ఎడిటింగ్ యాప్స్. ఇన్షాట్ లాంటి యాప్స్లో మీరు ఆ ఒరిజినల్ వీడియోని, ఆడియో అయితే ఏది ఉందో దాన్ని పెట్టండి, వీడియో కానీ ఆడియో కానీ. తర్వాత మీరు వాయిస్ రికార్డ్ చేసిన ఆడియోని కూడా ఒక లేయర్లో పెట్టండి. ఈ 2 కలిపి ప్లే చేయండి. ప్లే చేస్తే ఒరిజినల్ది ఎలా వస్తుంది డైలాగు, మీరు ఎలా చెప్తున్నారు డైలాగు, డ్యూరేషన్ అనేది వాయిస్ వదిలేయండి, వాయిస్ పక్కన పెట్టేయండి. వాయిస్ సంగతి మనం నెక్స్ట్ చెప్తా. అప్పుడు ఆ ఒరిజినల్ డైలాగ్ కన్నా మీరు వెళ్ళిపోతున్నారా ఫాస్ట్, లేదా మీరు స్లో అవుతున్నారా అనేది ఒకటి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెక్ట్ టైమింగ్ వరకు మీరు చూసుకోండి. 15 సెకండ్లో ఒక డైలాగ్ అయితే ఆ 15 సెకండ్లో చెప్పేటట్లుగా మీరు మనం ఒక పాటని వింటామండి. ఇప్పుడు టీవీలో కానీ ఎక్కడైనా ఒక పాట వస్తుంది, ప్లే అవుతూ ఉంటే మనం హమ్ చేస్తాం. అది ఏ ట్యూన్లో వస్తుందో అదే ట్యూన్లో హమ్ చేస్తాం, కానీ దానికి డిఫరెంట్గా మనం సాగదీయటాలు అవేం చేయం కదా, అలాగే పాడతాం కదా. అలాగే డైలాగ్ కూడా అంతే, సేమ్ ట్యూనింగ్లో సేమ్ డ్యూరేషన్లో పాడగలగాలి, డైలాగ్ చెప్పగలగాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అది తర్వాత మీరు రికార్డ్ చేసిన తర్వాత వినండి. ఒకసారి 2 సార్లుకి మీకు ఆ డ్యూరేషన్ సెట్ కాదు. ఒకవేళ సెట్ అయిందంటే లక్, మీరు 15 సెకండ్లో డైలాగ్ చెప్పేశారు, ఒరిజినల్ది కూడా 15 సెకండ్లు ఉంది, మీరు కూడా బాగా కరెక్ట్గా చెప్పారంటే మీరు వినగానే అర్థమవుతుంది ఎక్కడ స్పీడ్ చెప్పాను ఎక్కడ స్లో చెప్పాను. అది సరి చేసుకోండి.